హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చేసి సన్న కారపూసని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలామంది కారపూసని శనగపిండితో తయారు చేస్తారు, కానీ ఈ వీడియోలో శనగపిండి లేకపోయినా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా టేస్టీగా కారపూసని ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మరి ఈజీగా టేస్టీగా కారపూస ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామా ఫ్రెండ్స్. కారపూస చేయడం కోసం ఒక చిన్న మిక్సర్ తీసుకోండి. ఇందులోకి 1 కప్పు పప్పుల్ని వేసుకోవాలి. అన్నీ ఈ కప్పుతోనే మనం మెజర్ చేసుకోవాలండి. ఇలా పప్పులు వేసుకున్నాక ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు పప్పుని చాలా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి బౌల్ తీసుకోండి అన్నీ కలుపుకోవడం కోసం. ఈ బౌల్లోకి ఒక జల్లీ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనం ముందుగా పప్పుల్ని మెత్తగా మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని జల్లెట్లోకి వేసుకొని ఆ పౌడర్ని అంతా ఈ విధంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పప్పులు ఏమన్నా పలుకులు ఉంటే ఈ జల్లిట్లో ఉండిపోతాయండి. కాబట్టి ఈ పౌడర్ అంతా మొత్తం జల్లించుకొని తీసుకోవాలి. చూడండి, మొత్తం అంతా జల్లించుకున్నాక కొన్ని పలుకులు అయితే వచ్చేసాయి, పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత సేమ్ అదే జల్లెల్లోకి మనం పప్పులు ఏ కప్ తీసుకుంటామో అదే కప్తోనే ఒక 3 కప్పుల వరకు పొడి బియ్యం పిండిని వేసుకుంటున్నాను. ఇలా బియ్యం పిండి కూడా వేసుకున్న తర్వాత ఈ బియ్యం పిండిని కూడా ఒకసారి జల్లించుకొని తీసుకోవాలి. చూసారు కదా, పప్పుల పొడి బియ్యం పిండిని ఈ విధంగా రెండింటిని బాగా జల్లించుకున్నానండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. తర్వాత ఈ పిండిలోకి 1 టీ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నానండి. తర్వాత ఒక 3/4 టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేస్తున్నాను. కారం సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్లు వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు, ఒక 1/4 టీ స్పూన్ దాకా వాముని దంచుకొని వేసుకుంటున్నాను. దంచుకొని వేసుకోండి. ఇలా వాముని దంచుకొని వేసుకోవడం వల్ల కారపూస చేసేటప్పుడు ఆ మురుకుల గొట్టం నుండి పిండి అనేది కిందికి ఈజీగా దిగుతుందనమాట. కాబట్టి దంచుకొని వేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు వేడి నూనె అయితే వేస్తున్నానండి. ఈ వేడి నూనె ప్లేస్లో మీరు కావాలంటే బటర్ అయినా వేసుకోవచ్చు, నేనైనా వేసుకోవచ్చు. ఇలా వేడి నూనె వేయడం వల్ల కారపూస గట్టిగా లేకుండా చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుందండి. వేడి నూనె వేసుకున్నాం కాబట్టి గరిటెతో ముందుగా ఇదంతా బాగా కలుపుకుందాము. తర్వాత గరిటె పక్కన పెట్టేసుకొని చేత్తోనే ఇక్కడ చూపిస్తున్నట్టు పిండిని ఇలా రబ్ చేస్తూ బాగా కలుపుకున్నారంటే ఈ సన్న కారపూస బాగా ఈజీగా వస్తుందండి. ఇలా చేత్తో ఆ నూనె అంతా ఈ పిండికి అయ్యేలాగా ఇలా రబ్ చేస్తూ కలుపుకోవాలి. పిండి అంతా ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి వేనీళ్ళు అయితే పోసుకొని పిండి అయితే కలుపుకోవాలి. వేనీళ్ళు పోయడం వల్ల పిండి సాఫ్ట్గా అయిపోయి కారపూస కూడా మంచి రుచిగా బాగా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. చాలామంది చల్లనీళ్ళతోనే పిండి అయితే కలుపుకుంటారు. నేను ఎప్పుడు చేసినా కానీ వేనీళ్ళతోనే కలుపుకుంటానండి. వేనీళ్ళతో కలుపుకోవడం వల్ల పిండి కూడా బాగా సాఫ్ట్గా అయిపోతుంది, బాగుంటుంది కారపూస కూడా. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. ఇలా కొద్దిగా వేనీళ్ళని పోసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. నేను కలిపిన తర్వాత చూపిస్తానండి ఏ విధంగా కలుపుకోవాలనేది. చూసారు కదా, పిండి అనేది ఈ విధంగా సాఫ్ట్గానే కలుపుకోవాలి. పిండి అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు కారపూస ఈజీగా ఎలా ఒత్తుకోవాలనేది చూపిస్తానండి. చాలామంది కారపూస డైరెక్ట్ నూనెలోనే ఒత్తేస్తుంటారు. తెలియని వాళ్ళ కోసం కారపూసని ఈజీగా ఎలా ఒత్తుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ ముందుగా ఒక మురుకులు గొట్టం తీసేసుకొని ఈ మురుకులు గొట్టానికి చిన్న రంధ్రాలు ఉన్న ప్లేట్ని అయితే యూజ్ చేసుకోవాలండి. కారపూసకు చిన్న రంధ్రాలు ఉన్న ప్లేట్ని యూజ్ చేసుకోవాలి. ఈ మురుకులు గొట్టంలో ఈ చిన్న ప్లేట్ని పెట్టేసుకొని ఈ మురుకులు గొట్టానికి కూడా కొద్దిగా నూనెను కూడా పట్టించేసుకోవాలి. మురుకులు గొట్టానికి ఈ విధంగా నూనె పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా కొంచెం వరకు పెట్టుకోవాలి. మరీ ఎక్కువ నిండుగా అయితే పెట్టుకోవద్దండి. ఇలా మురుకులు గొట్టానికి పిండి అయితే పెట్టేసుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కారపూస ఒత్తుకోవడం కోసం ఇలా ప్రతి ఒక్కరింట్లో ఇలాంటి జాలి గరిటె ఖచ్చితంగా ఉంటుంది. గరిటెకి కూడా కొద్దిగా నూనె పట్టించేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కారపూసని ఒత్తుకోవాలండి. చాలామంది డైరెక్ట్ నూనెలోకి ఒత్తేస్తుంటారు. తెలియని వాళ్ళ కోసం నేను ఇలా గరిటె మీద చూపిస్తున్నాను. ఇక్కడ నేను నూనె కూడా ముందుగానే వేడి చేసుకున్నానండి. కొద్దిగా పిండి వేసేసుకొని చెక్ చేసుకుంటున్నాను. నూనె కూడా మరీ ఎక్కువ హీట్ చేసుకోవద్దండి, తక్కువ హీట్లోనే ఉండాలి. కూడా వేడిగా ఉంది కాబట్టి మనం ముందుగా కారపూసని జాలిగంట మీద ఒత్తుకున్నాం కాబట్టి ఇలా డైరెక్ట్గానే నూనెలోకి వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ కారపూసను మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. కారపూసను ఒక 2 వైపులా మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ పల్లి నూనెతో ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఇట్లా నురుగైతే వచ్చేస్తుందండి. మీరు కావాలంటే నార్మల్ నూనెతో అయినా మీరు ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా, కారపూస అనేది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము.
చాలామంది కారపూస డైరెక్ట్ నూనెలోకి వేసేసుకొని ఒత్తేసుకుంటారండి. నేనైతే చాలా ఈజీగా చేసుకోవడం కోసం నేను ఇలా జాలిగరిటెతో చూపించాను. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మిగతా పిండి అంతా నేను ఈ విధంగా కారపూస అయితే తయారు చేసుకొని చూపిస్తాను మీకు. చూడండి, మరొకటి కూడా వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నానండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా శనగపిండి లేకపోయినా ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా కారపూస అయితే తయారు చేసుకోవచ్చండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, మరి చూసారు కదా, కారపూస అయితే రెడీ అయిపోయిందండి. సన్న కారపూస ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్తో చాలా ఈజీగా తయారు చేసుకునేలాగా చూపించబోతున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మరి ఈ సన్నకారపూస ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దామా. ఫ్రెండ్స్, సన్నకారపూస తయారు చేయడం కోసం ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలి. ఇందులోకి ఒక 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకోవాలి. ఈ శనగపిండిని జల్లించుకొని తీసుకోండి. ఈ సన్నకారపూస ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే 1 కిలో శనగపిండికి 1/2 కేజీ వరకు బియ్యపిండిని వేసుకొని అయినా చేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే అదే కప్పుతోనే 1 కప్పు బియ్యపిండిని కూడా వేసుకోవాలి. ఈ కారపూసలో బియ్యపిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోవచ్చండి. మీకు ఒకవేళ కారపూస కారంగా కావాలంటే 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు వాముని దంచి వేసుకోండి. తర్వాత ఇప్పుడు అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వేడి నూనెని వేయాలి. ఈ నూనె ప్లేస్లో మీ దగ్గర బటర్ ఉన్న బటర్ వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి ఉన్న నెయ్యినైనా వేడి చేసుకొనైనా వేసుకోవచ్చండి. ఇలా నూనె వేసిన తర్వాత చేత్తో ఈ పిండి అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. సన్న కారపూస తయారు చేస్తున్నాం కాబట్టి పిండి అనేది గట్టిగా లేకోకుండా కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి. నేను కలిపిన తర్వాత చూపిస్తానండి కారపూసకు పిండి ఏ విధంగా కలుపుకోవాలనేది. ఫ్రెండ్స్, చూసారు కదా, కారపూసకు పిండి అనేది ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మనకు కారపూస చాలా ఈజీగా తయారు చేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదండి, డైరెక్టే కారపూస అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు జంతికల గొట్టాన్ని తీసుకోవాలి. ఫ్రెండ్స్, కారపూస తయారు చేయడం కోసం ఇక్కడ చిన్న రంధ్రాలున్న ఈ ప్లేటును తీసుకోవాలండి. అప్పుడే కారపూసని తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ మంచి టిప్ చెప్తానండి. చాలామంది కారపూస వేసేటప్పుడు పిండి అనేది చాలా గట్టిగా కలిపేస్తుంటారు. అలా కలపడం వల్ల కారపూస వేయడానికి చాలా కష్టంగా ఉంటుందండి, గట్టిగా ఉంటుంది. మనం ఎంత నొక్కి వేసినా కానీ కారపూస అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. ఇక్కడ చూపిస్తున్నట్టు పిండిని ఈ విధంగా కలుపుకున్నారంటే కారపూసను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. తర్వాత కారపూస వేసుకోవడం కోసం మురుకులు గొట్టానికి చిన్న రంధ్రాలు ఉన్న ప్లేటును వేసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. తర్వాత మురుకులు గొట్టానికి 1 టీ స్పూన్ వరకు నూనెని పట్టించుకోవాలి. ఇలా పట్టించుకోవడం వల్ల మనం కారపూస వేసేటప్పుడు చాలా ఈజీగా అవుతుందండి. ఇలా మురుకులు గొట్టానికి నూనె పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ఈ గొట్టంలోకి పెట్టుకోవాలి. ఇలా పిండిని గొట్టంలో పెట్టుకున్న తర్వాత ఇక్కడ సన్న కారపూస వేయడం కోసం కడాయిలో నూనె బాగా వేడి చేసుకున్నానండి. కొద్దిగా పిండి వేసుకొని చెక్ చేసుకుంటున్నాను. చూసారు కదా, పిండి వేస్తానే పిండి పైకి వచ్చేసింది, అంటే నూనె బాగా వేడిగా ఉందని అర్థం. నూనె బాగా వేడిగా ఉంది కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గానే ఇట్లా కారపూసని అయితే వేసేస్తున్నానండి. ఇలా వేసుకున్న వెంటనే మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ కారపూసను బాగా 2 వైపులా కాల్చుకోవాలి. చాలామంది కారపూస ఇట్లా డైరెక్ట్ వేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అటువంటప్పుడు కారపూస వేయడానికి చాలా సులువైన పద్ధతిగా ఒక ప్లేట్ మీద కానీ లేదంటే ఒక జాలి గంటె ద్వారా కానీ కారపూసని వేసుకొని ఇలా నూనెలోకి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. అలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. మా ఇంట్లో పిల్లలు స్నాక్స్ ఏమైనా అడిగినప్పుడు చాలా సింపుల్గా అయిపోతుందని చెప్పేసి నేను కారపూసని ఎక్కువ చేసి ఇస్తుంటానండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా కారపూస ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపుకు తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. కారపూస ఇలా 2 వైపులా బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కారపూస. మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా కారపూస అయితే తయారు చేసుకోవాలి. 2 కప్పుల శనగపిండికి నాకు సుమారుగా 12 వరకు అయితే కారపూసలు అయితే తయారైనాయండి.
తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కారపూసలు అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చాలా కరకరలాడుతూ కారపూస అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.